హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందో సో దాని గురించి అయితే ఫుల్ గా తెలుసుకుందాం. సో ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సరిపోదా శనివారం అయితే అంటే సుందరానికి మూవీ తర్వాత మన వివేక్ ఆత్రేయ గారి దగ్గర నుంచి ఇలాంటి మూవీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మన నాని గారు దసరా లాంటి మాస్ మూవీ అండ్ హాయ్ నానా లాంటి క్లాస్ మూవీ అండ్ ఇప్పుడు ఆ రెండు మూవీస్ తర్వాత ఒక మంచి యాక్షన్ మూవీ అయితే వచ్చింది. ఓకే, ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అయితే ఆల్రెడీ మన ఎస్జే సూర్య గారు ఒక ఇంటర్వ్యూలో మూవీ ప్లాట్ ఏంటో చెప్పేశారు. అయితే ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయికి ప్రతి విషయం కూడా కోపం వస్తుంది. అయితే ఆ అబ్బాయి కోపాన్ని ప్రతి రోజు కాకుండా శనివారం మాత్రం ఎందుకు చూపిస్తున్నాడు, సో దాని వెనుక ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్ అంటే మీరు థియేటర్ లో చూడండి. అయితే మూవీ కాన్సెప్ట్ బాగుంది, శనివారం మాత్రమే కోపం చూపించాలి. అయితే మనకి మూవీ మొత్తం 2 hours 50 minutes ఉంటుంది. అయితే 2 hours 50 minutes అంతా కూడా మనకి ఎలాంటి లాగ్ లేకుండా ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. అయితే మనం ముందే అనుకున్నాం, సో ఇంత లాంగ్ రన్ టైం ఉన్న మూవీ ఏదైనా సరే మనకి ఎంగేజింగ్ గా అనిపించాలంటే మూవీ మొత్తం కూడా స్టోరీ పరంగా అండ్ యాక్షన్ పరంగా అయితే ఫుల్ ఎంగేజింగ్ గా ఉండాలి. సో అలా ఉంటేనే ఇలాంటి లాంగ్ టైం మూవీ అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. అయితే సరిపోదా శనివారం మూవీలో మనకు కావాల్సిన ఎంగేజింగ్ సీన్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే మూవీ మొత్తం కూడా మనకి ఫుల్ యాక్షన్స్ ఉంటాయి అనమాట. సో యాక్షన్స్ అంటే సో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కాదు, మనకు ఒక ఎమోషనల్ సీన్ చూపించి ఆ తర్వాత దానికి తగ్గట్టు యాక్షన్ సీన్ అయితే ఉంటుంది. సో అలా ఉంది కాబట్టి ఆ ఎమోషన్ కి ఈ యాక్షన్ కి సరిగ్గా బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే మనకి ఇంటర్వెల్ సీన్ తర్వాత మూవీ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా మన ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆయన క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. అయితే మనకి ఆ క్యారెక్టర్ చాలా సీరియస్ గా చాలా సాడిస్టిక్ గా ఉంటుంది. అండ్ మనకి అక్కడక్కడ నవ్వు కూడా తెప్పిస్తుంది. అయితే ఎందుకు ఆ క్యారెక్టర్ సోకులపాలెం అనే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటుంది, సో దాని వెనక కూడా ఒక రీజన్ ఉంటుంది. సో అదేంటో కూడా మూవీ చూసి తెలుసుకోండి. అండ్ ఇంకా మనకి మూవీ సెకండ్ హాఫ్, సో మూవీ సెకండ్ హాఫ్ కూడా మనకి ఫుల్ ఎంగేజింగ్ గానే ఉంటుంది. సో ఎక్కడ కూడా లాగ్ అనిపించదు. సో స్టోరీ పరంగా సో ఎందుకంటే మనకి ఎక్కడ కూడా మనకి స్కిప్ చేయాల్సిన విషయాలు అలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో మొత్తం మనకి ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. సో అందుకనే ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. అండ్ మీకు మూవీ స్టోరీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా బీజిఎం విషయానికి వచ్చేద్దాం. సో బీజిఎం మాత్రం అదిరిపోయింది. సో ఈ మూవీకి బీజిఎం మాత్రం ఫుల్ ప్లస్ అవుతుందని చెప్పాను. సో డెఫినెట్లీ ఈ మూవీకి అయితే బీజిఎం కన్ఫర్మ్ గా ప్లస్ అయింది. సో మూవీ మొత్తంలో మనకి హై యాక్షన్ సీన్స్ వచ్చేటప్పుడు ఈ బీజిఎం మాత్రం చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఇంకా మొత్తం ఓవరాల్ మూవీ గురించి తెలుసుకుంటే మాత్రం సో మూవీ మొత్తం చాలా బాగుంది. అయితే మీరు అందరూ మన నాని గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి అనుకున్నారా? సో ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి, అసలుకే నేచురల్ స్టార్ అక్కడ. సో పర్ఫార్మెన్స్ అంతా కూడా నేచురల్ గానే ఉంది. సో ఫైనల్లీ మన నాని అన్న మొత్తానికి ఒక మంచి హ్యాట్రిక్ అయితే కొట్టేశాడు. సో ఇదనమాట సరిపోదా శనివారం మూవీ రివ్యూ. సో ఇంతవరకు ఎవరైనా మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. ఆ నెగిటివ్ రివ్యూస్ మాత్రం అస్సలు పట్టించుకోకండి. మూవీ మాత్రం చాలా బాగుంది. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.